రెబల్ స్టార్ ప్రభాస్ అసలు సిసలు మాస్ అవతార్ చూసి చాలా రోజులైపోయింది. సలార్, కల్కి వంటి సినిమాలు వచ్చినా అవి కేవలం ఫక్తు ఊరమాస్ అంశాలతోనే నిండి ఉన్నాయి. ప్రభాస్ అంటే ఒక బుజ్జిగాడు, ఒక డార్లింగ్ కదా అనేదే డై హార్ట్ ఫ్యాన్స్ ఫీలింగ్. అయితే అలాంటి అలనాటి వింటేజ్ ప్రభాస్ ను మళ్ళీ మన ముందుకు తీసుకురాబోతున్నాడు డైరెక్టర్ మారుతి. ఆ సినిమానే ది రాజాసాబ్. మరి రాజాసాబ్ రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఒక క్రేజీ అప్డేట్ రివీల్ చేసింది మారుతి టీం. అదేమిటో ఈ వీడియోలో చూద్దాం. 2012లో రిలీజ్ అయిన ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు మారుతి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక చిన్న సినిమాగా వచ్చి పెద్ద సంచలనాన్ని సృష్టించింది ఈ రోజుల్లో అనే సినిమా. ఇకపోతే ఈ రోజుల్లో సినిమాతో తన జర్నీని స్టార్ట్ చేసిన మారుతి భలే భలే మొగాడివోయ్ సినిమాతో తన పంథాను మార్చుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఫ్యామిలీస్ అందరూ చూడగలిగే సినిమాలను మాత్రమే దర్శకత్వం వహించాడు. నాని కెరియర్ లో భలే భలే మొగాడివే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చేసిన బాబు బంగారం, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండుగే ఇటువంటి సినిమాలు అన్నిటితో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు మారుతి. ఇప్పుడు మారుతి చేస్తున్న సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మారుతి ఇప్పుడు చేస్తుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లోని ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని చూసి చాలా రోజులైంది. ఆ యాంగిల్ ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాడు మారుతి. ప్రస్తుతం ప్రభాస్ హాలిడేలో ఉన్న సంగతి తెలిసిందే. మే మొదటి వారంలో ప్రభాస్ హాలిడే నుంచి రానున్నారు. వచ్చిన వెంటనే రాజాసాబ్ సినిమాకి సంబంధించి డబ్బింగ్ పనులు మొదలు పెట్టమన్నారు. డబ్బింగ్ పూర్తవగానే అదే నెలలో టీజర్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. ఒకవేళ ఇదే జరిగినట్టయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎప్పటి నుంచో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి తప్ప అప్డేట్లు రావడం లేదు. ఎట్టకేలకు వచ్చే నెలలో టీజర్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.